ఇక కూటమి పాలనపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకే దిక్కులేదు, కొత్తగా డేటా సెంటర్లు తెచ్చినట్లు చెప్పుకోవడం ఏంటని ఎద్దేవా చేశారు. భూముల విషయంలో లాలూచీ పడి 1500 కోట్ల విలువైన స్థలాన్ని 99 ఏళ్లకు కంపెనీలకు అప్పగిస్తారా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో విశాఖలో దోపిడీ జరుగుతుందని విమర్శించారు. వాళ్ళు పెట్టిన పెట్టుబడి చూస్తే అందులో సగం కూడా ఉండదు పెట్టుబడి. వారికి వచ్చి 99 సంవత్సరాలు ఇది ఎక్కడ కానీ మీరు రైతులు ఇద్దామనుకుంటే పబ్లిక్ ఆక్షన్ వేసి ఏ సంస్థ వస్తే రమ్మని వాళ్ళకి ఇవ్వండి. ఎవరు వస్తున్నారు? ప్రభుత్వం మీద జరుగుతుంది, ప్రజల మీద జరుగుతుంది, మంచి జరుగుతుంది. పుట్టుచ్చి కనిపిస్తుంది అలా ఆ దోపిడీ, వాళ్ళతో జరుగుతున్న అక్రమ ఏదైతే అగ్రిమెంట్ ఉందో అది. ఎస్ వాస్తవం చెప్తున్నా. కొంతమంది కోర్టుకు వెళ్తున్నారు, ఆపుతున్నారు అని చెప్పి ఇది టాటా సంస్థ సుమారు 21 ఎకరాలు వాళ్ళకి ఇస్తున్నారు. ఎకరం మినిమం ఎలా చూసుకునే 50 రూపాయలు 50 కోట్లు వేసుకునే 1000 కోట్ల రూపాయలు ఉంటుంది సంస్థ. ఏం మాట్లాడుతున్నారు? మీకే తెలివితేటలు ఉన్నాయి, మీకే జ్ఞానం ఉంది, మరి ఎవరికి లేదు, ఎవరికి ఆలోచన లేదు అనుకుంటే ఎలా? ఇంతకుముందు వచ్చి అసలు డేటా సెంటరే లేదు ఇక్కడ. మొట్టమొదటి డేటా సెంటర్ లేదు. ఇంతకుముందు మనం పెట్టేది అదాని గ్రూప్కి వచ్చి డేటా సెంటర్ని ఇచ్చి వాళ్ళకి చేయలేదా? అసలు వైజాగ్లోను ఐటీ ప్రోత్సహించిందే మేము స్వర్గీయ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కాదా? ఏం మాట్లాడతారు? ఇది అంతా ఇది తీసుకొచ్చి అది ఇంతకుముందు ప్రభుత్వాలు ఏమి చేయనట్టు, ఇంతకుముందు ఏమీ మొట్టమొదటి చేయనట్టు, వీళ్ళేదో చేస్తున్నట్లు. సంవత్సర కాలం అయింది, నువ్వు ఇచ్చిన హామీలకి దిక్కులేదు.